నలుగురు అమెరికన్ స్పైస్ చైనీస్ నేవీని మానిటర్ చేద్దామని ఒక చిన్న బోట్ లో బయలుదేరారు. వాళ్ళతో పాటు ఒక చిన్న రాయిని కూడా తీసుకుని వెళ్లారు. అది రాయి కాదు, రాయిలా కనిపించే ఒక స్పై డివైస్. ఆ డివైస్ తో వాళ్ళు చైనీస్ నేవీ షిప్స్ యొక్క కదలికలు ఇంకా వాళ్ళ యాక్టివిటీస్ మానిటర్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుందని వాళ్ళు కల్లో కూడా ఊహించలేదు. అది 2008 ఫిలిప్పీన్స్ ఐలాండ్ లుజోన్ పై ఉన్న ఈ చిన్న ఐలాండ్ ని చైనీస్ నేవీ ఆక్రమించుకుంది. అక్కడ నుండి చాలా రోజుల నుంచి ఆపరేట్ చేస్తుంది. వాళ్ళపై ఒక కన్ను వేసి ఉంచుదామని స్టీఫెన్ స్టానిక్ అనే నేవీ డైవర్, మైకెల్ పెరిచ్ అనే ఒక స్కూబా డైవర్, జామీ అండ్ డానియల్ అనే బోట్ ఆపరేటర్స్, నలుగురు స్పైస్ ఒక చిన్న బోట్ లో బయలుదేరారు. వాళ్ళు ఆ చిన్న బోట్ ని జపాన్ కి డెలివర్ చేయబోతున్నారు అనే కవరప్ స్టోరీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ వెళ్లే దారిలో ట్రాపికల్ స్ట్రామ్ హిగోస్ అనే తుఫాన్ వీళ్ళ వైపు రావడం మొదలుపెట్టింది. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ ఐలాండ్ పక్కకి వెళ్ళాలి, స్కూబా డైవ్ చేసి ఆ స్పై డివైస్ పెట్టి రిటర్న్ వచ్చేయాలి. వాతావరణ హెచ్చరిక ప్రకారం ఆ తుఫాన్ టర్న్ తీసుకుని వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళాలి. కానీ అలా జరగలేదు. ఆ తుఫాన్ వీళ్ళ వైపు టర్న్ అయింది. ఆ తుఫాన్ లో వీళ్ళ బోట్ మునిగిపోయింది. ఒక స్పై యొక్క జీవితం ఎప్పుడైనా మలుపు తిరగచ్చు.